అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈ లైటింగ్లో ఈ లైట్ వేసి పెద్ద అట్లుంటది మనతోని. వెళ్తున్నాం. అంతా నా ఇష్టం. ఏం చేద్దాం, ఎవరు చూడట్లేదు, దానికి చేయట్లేదు. అసలు ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడంట. ఏం బ్లషింగ్. అరే నేను యాక్చువల్లీ నేను ఎప్పుడు చేయను కదా, నార్మల్ జస్ట్ ఇయర్ కొంచెం ట్రై చేసింది. నెక్స్ట్ ఇయర్ మొత్తం బిఆర్సీ మొత్తం సిరివల్ ఇంట్లోనే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి అమ్మాయి కీర్తి యూట్యూబ్ ఛానల్. చాలా రోజు అయిన తర్వాత వ్లాగ్ చేస్తున్నాం అనమాట. అండ్ మీ అందరికీ హ్యాపీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు. యాక్చువల్లీ నేను ఈరోజు ఒక విశేషాలు ఏం తెలుసా, నేను మా అత్త శారీ కట్టుకున్నాను అనమాట. సో ఏం లేదు, మా ఇంట్లో అమ్మవారిని కూర్చోపెట్టట్లేదు. ఎందుకంటే పూజ నార్మల్గానే చేసాము, బట్ కానీ పెళ్ళైన తర్వాతనే అది చేయాలి అనేది ఒకటి ఉంటుంది కదా. సో దట్ అండ్ అది కాకుండా మన బెంగళూరులో కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో, అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా లాస్ట్ టైం చూశారు కదా. సో అక్కడ చేస్తున్నాం కాబట్టి రెండు చోట వద్దు అని అలా అనుకున్నాము. బట్ స్టిల్ వరమహాలక్ష్మి వ్రతానికి ఈరోజు మేము ఒక ఇద్దరింట్లో పిలిచారనమాట. సో మహాలక్ష్మిగా వచ్చి వ్రతకు రండి అని, వాయనం తీసుకొని వెళ్ళండి అని పిలిచారు. సో వెళ్తున్నాము. ప్రియాంక జైన్ సిస్టర్ ఉన్నారు కదా అక్క, వాళ్ళ ఇంటికి. అండ్ తర్వాత విష్ణు అండ్ సిద్ధు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఫస్ట్ గాడిలో కూర్చొని ఎవరింటికి వెళ్ళడం ఫస్ట్ డిసైడ్ అవుద్దాం. అక్కడ చూద్దాం వాళ్ళు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో. ఎక్కువ వీడియో చేయను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటారు కాబట్టి. మా సెలబ్రేషన్ చిన్నగా ఎట్లా ఉంటుంది అనేది. ఏం లేదు, నేను అమ్మాయిలుగా నేను రెడీ అయ్యి చాలాసేపు అయింది. మా వాడు మాత్రం ఇదిగో ఇంకా రెడీ కాలేదు. అసలు తనని రెడీ అంటే తనని రెడీ అవు అనడానికి చాలా టైం పడుతుంది. ఏం చేసావు ఇప్పుడు? ఏం చేశాను, స్ప్రే కొట్టుకున్నాను. స్ప్రే అందరూ స్ప్రే చేసుకోమంటే నువ్వు మొత్తానికి స్నానం చేసేసుకుంటావు కదా. నేను స్నానం చేయలే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హలో ఎక్స్క్యూజ్, స్నానం చేయలే? స్నానం చేశాను, స్ప్రే కొట్టుకున్నాను. సో ఇప్పుడైనా వెళ్దామా? 5 minutes అండి, 5 minutes లో రెడీ అయింది. అవునవును, బెడ్ మీద పడుకొని అలాగేనే రెడీ అంటే రెడీ తనకు అవ్వలేదు అనమాట. అవునవును, అప్పటి నుంచి ఫోన్ చూస్తున్నావు. సో వెళ్దామా? చాలా ఈరోజు ఏంటి తెలుసా? ఏంటి? మా అమ్మ శారీ కట్టుకున్నాను అన్నమాట. అమ్మ అంటే మా అత్తమ్మ. లాస్ట్ టైం ఆ అత్తమ్మ శారీ ఒక సూట్ కేస్ ఇంత శారీ తెచ్చుకున్నాను అనమాట. ఒక ఆల్మోస్ట్ 13 to 14 శారీ 15 శారీస్ ఉన్నాయి. అన్నీ తీసుకొని వచ్చేసాను. దాంట్లో ఒక శారీ ఇది అమ్మ అప్పుడు పెళ్ళి అయినప్పుడు తీసుకున్న శారీస్, మంచి శారీస్. సో అది తీసుకొని వచ్చాను. అండ్ ఈరోజు వరమహాలక్ష్మి వ్రతం కాబట్టి శారీ ఎలాగో కట్టుకోవాల్సిందే. నా దగ్గర తొందరగా ఏది దొరకలేదు. సో అమ్మ శారీ కట్టుకున్నా. అండ్ దానికి బ్లౌజ్ మ్యాచ్ చేశాను. మా వాడు అటు సైడ్ నుంచి ఇట్లా అంటుంది. సో మా అమ్మ ఉంటే కూడా మా అమ్మ శారీ ఇలాగే ఇచ్చేవారు. బట్ ఇట్స్ ఓకే, మా అత్తమ్మ కూడా మా అమ్మ కాబట్టి అమ్మ శారీ కట్టుకున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో చలో ఇప్పుడు విష్ణు అక్క ఇంటికి వెళ్దాము. వెళ్దాం. హలో, మాట్లాడాల్సింది. నా
నల్లగా కనపడుతుంది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. లైటింగే లేదు నా ఫేస్ కి. ఈ లైటింగ్ లో ఈ లైట్ వేసి పెద్ద అట్లుంటది మనతోని. తెల్లగా కనపడేలాగా. నీకు లైట్ కావాలంతే కదా. ఓకే, లైట్ వచ్చింది. ఎలా వచ్చింది? అయ్యో బ్లర్ అయిపోయింది. సో ఫస్ట్ విష్ణు అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం కదా, వెళ్తాం. దగ్గరనే అది కాబట్టి. ఇక్కడనే సో అక్కడికి వెళ్తున్నాం. మొదలుపెట్టాడు. అంతా నా ఇష్టం. చాలా రోజు అయింది వీడియో చేయక, ఇలా మొబైల్ పట్టుకోక. అసలు ఏం చేద్దాం, ఎవరు చూడట్లేదు, దానికి చేయట్లేదు. కరెక్ట్, మా బాధ మీరైనా అర్థం చేసుకొని ఇప్పుడు కూడా చూడరు, ఊరు ఏదో చూస్తారు అంతే. నిజాలు మాట్లాడుకోవాలి. నాకు ముద్దుగా చెప్పాలి ఇలా అన్ని. అక్క ప్లీజ్ నన్ను ఇక్కడ కూర్చుంటావా, ఇక్కడ నేను ఆడుకుంటా, నా చిన్న ఎయిర్పోర్ట్ ఉంది అని చెప్పు. అక్కకొచ్చు నా చిన్న ఎయిర్పోర్ట్ ఉంది. సో ఒక ఇంటిది విష్ణు అక్క వాళ్ళ ఇంటిది అయిపోయింది. వరమహాలక్ష్మి అక్క వాళ్ళు చూడ్డానికి వాళ్ళ ఫ్యామిలీ చాలా ముచ్చటగా ఉంటుంది కదా. అలాగే ఉండాలి, క్యూట్. అండ్ బుడ్డోడు ఉంటాడు కదా, బుడ్డోడు మా యాంషు. అబ్బో అసలు ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడంట. ఏం బ్లషింగ్. But they are cute. Sidhu and also, and విష్ణు అక్క అండ్ వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. అండ్ వాళ్ళ వెల్కమింగ్ బాగుంటుంది ఇప్పుడు కూడా. లాస్ట్ టైం అవ్వట్లేదు, బెంగళూరులో ఉన్నారు. సో దానికి ఈసారి తీసుకుని వెళ్ళారు. అసలు అబ్బాయిలకి ఏం పని లేదు, స్టిల్ ఉండాల్సి వస్తుంది ఎందుకంటే వీడియో తీయడానికి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వీడియోగ్రఫర్ ఓకే. అలా ఏం లేదు, నువ్వు ఉంటే ధైర్యం. సో ఇప్పుడు ప్రియాంక జైన్ వాళ్ళ ప్రియాంక అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో అక్కడక్కడ అయిపోయిన తర్వాత ఇదిగో లక్ష్మి అందరు ఇక్కడే ఉన్నారు. వ్రతం మీ అందరికి సిరి వాళ్ళ ఇంట్లో పెట్టారు, మమ్మల్ని పిలవాలి. అరే నేను యాక్చువల్లీ నేను ఎప్పుడు చేయను కదా, నార్మల్ జస్ట్ ఈ ఇయర్ కొంచెం ట్రై చేసింది. నెక్స్ట్ ఇయర్ మొత్తం బిఆర్సీ మొత్తం సిరి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. కొంచెం అందరికి ఇట్లా సేవ చేయాలి. అరే నైస్, సీరియస్లీ నైస్, చాలా యూనిక్. గుడ్ ఐడియా. Thank you. Nice. And it's just not about Vainam or blessing. It's about women's feeling special. How special you are making them. Exactly. We deserve to feel special now. Of course. సో క్యూట్. ఇస్తున్నామా వాయినా ఇస్తున్నామా వాయినా. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. ఫ్యామిలీని ఇన్వైట్ చేసి మీ ఇంటికే వచ్చావు.
ఆఫ్టర్ లాంగ్ టైం చాలా 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 హ్యాపీగా ఉంది. ఇట్లా ఒక ఫెస్టివల్లో అందరినీ మీట్ అవ్వడం హ్యాపీ కదా. అమ్మాయిలకి ఒక పెద్ద ఫెస్టివల్ ఇది. చాలా చాలా పెద్ద అక్క అంటే ఇప్పుడు మదర్ క్యారెక్టర్ యాక్చువల్ గా మదర్ క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ రియల్ లైఫ్ లో అంత కాదు. నాకు ఎందుకు నచ్చుతారు అంటే కొంతమంది దే ఆర్ షోయింగ్ టూ మచ్ స్టాండర్డ్ యాక్టివిటీ. సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతాది ఒక చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్ డ్రెస్సులు వేసుకొని నా వీఆర్ గోయింగ్ టు వన్ చిన్న బర్త్డే పార్టీ. ఎవరిదంటే సుజాత వాళ్ళు జబర్దస్త్ సుజాత అక్క ఉన్నారు కదా, రాకింగ్ రాకేష్ అండ్ సుజాత అక్క వాళ్ళ పాపది ఫస్ట్ ఇయర్ బర్త్డే అనమాట. సో వీఆర్ గోయింగ్ దాట్. యాక్చువల్లీ 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. సో సరే అట్లీస్ట్ ఒక 7 అయినా వెళ్దామా అనుకుంటే మా వాడు వచ్చాడు బయటకు వెళ్ళి. సో మా కార్తీక్కి ఎప్పుడైనా మనం ఏదైనా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమైనా వర్క్ ఉంది అన్న ఆ టైంకి మా వాడికి వర్క్ ఉంటుంది. తప్పు లేదు. సో ఈ గ్యాప్లో కూడా సేమ్ కలర్ నేను ఫస్ట్ వేసుకుని రెడీ అయ్యా, తను ఇదే వేసుకొని వచ్చాడా. సో చలో నా వీఆర్ గోయింగ్ బోడీ పార్టీ. రాకేష్ నాకు ఒక 10-15 ఏళ్ళు తెలుసు. నాకు నా గురువు రాజుబాబు గారు, నాకు ఇన్స్పిరేషన్ రాజుబాబు గారు. నాకు మిమిక్రీ నేర్పించి గురువు వేణుమాధవ్ గారు. సో ఈరోజు మొత్తం ఆల్ ఫంక్షన్స్ పొద్దునుంచి అమ్మవారిది వరమహాలక్ష్మి వ్రతం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ సెలబ్రేషన్. అండ్ నా చెప్పాను కదా రాకేష్ అండ్ సుజాత వాళ్ళది పాపది బర్త్డే సెలబ్రేషన్, ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. సో అందరికీ మంచిగా జరగాలి. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ మళ్ళీ ఇంకెప్పుడో కలుస్తాము ఈ వ్లాగ్లో. చూసి ఎంకరేజ్ చేయండి అబ్బా, ప్లీజ్ చూడండి అబ్బా ప్లీజ్. ఓకేనా? ఓకే చలో బాయ్ బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. చాలా డేస్ తర్వాత, ఐ మీన్ చాలా రోజుల తర్వాత చేసుకో. ఓకే బాయ్ బాయ్, టేక్ కేర్.